హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజు మనము పచ్చి రొయ్యలు వంకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. ఒకసారి మీరు కూడా చూడండి. మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. పచ్చి రొయ్యలండి, శుభ్రం చేసి అక్కడ పెట్టుకున్నాము. స్టవ్ పెట్టుకొని కళాయి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకోండి రొయ్యలు, అవి దానిలో వేసుకుందామండి. చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు కూడా దానిలో యాడ్ చేసేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ కూడా దానిలో వేసేసుకొని 10 నిమిషాల పాటు అలా ఉడికించుకుందామండి. ఒక కళాయి పెట్టేసుకున్నాము. కళాయి వేడయ్యాక 2 స్పూన్లు ఆయిల్ దానిలో యాడ్ చేసేసుకుందామండి. వేడయ్యాక మెంతులు వేసుకున్నామండి. కొన్ని ఆవాలు కూడా దానిలో వేసుకున్నాము. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నామండి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న కారం ఒక 2 స్పూన్లు కూడా వేసుకొని, 1 స్పూన్ ధనియాల పొడి, మనం కరిగి పెట్టుకున్న వంకాయలు కూడా దాన్ని యాడ్ చేసేసుకున్నామండి. కరవసేపు అట్లా కలిపెట్టేసుకున్నామండి. ఇప్పుడు రొయ్యలు మనం ఉడకబెట్టుకున్నాం కదండి, అవి కూడా దాన్ని వేసుకొని నీట్గా కలిపేసుకున్నామండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా కలిపి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. అది కూడా దానిలో వేసేసుకున్నామండి. ఇప్పుడు 1.5 గ్లాసు వాటర్ కూడా దాంట్లో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని 10 నిమిషాల పాటు హైలో పెట్టుకొని బాగా ఉడికించుకున్నామండి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని చిక్కుడు కూడా యాడ్ చేసేసుకున్నాము. రెడీ అయిపోతుందండి, దగ్గరికి వచ్చేసింది. వంకాయ పచ్చి రొయ్యలు పులుసు కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వంకాయ పచ్చి రొయ్యలు పులుసు అండి. థ్యాంక్ యూ.